కూడా హిందూ వ్యతిరేకత కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 7 కొండలని రెండు కొండలు అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్పకపోయినా 7 కొండల జీవో 746ని స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన అన్యమత ప్రచారాన్ని తిరుమలలో నిషేధిస్తూ 747 జీవోని కూడా రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చిన. తిరుమలలోనే కాదండి, అన్ని చోట్ల అన్ని ధార్మిక ప్రదేశాల్లో ఇన్ని తెచ్చినా సరే ఆయన్ని క్వైట్ ఆపోజిట్ గా కాలంలో జరిగిన ఒక స్థానిక సంస్థల ఎన్నికలలో కొండ మీద ఉన్నటువంటి వాళ్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని బాలాజీ కాలనీ బాలాజీ కాలనీలో జనార్దన్ నాయుడు ఏదో పేరు ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుర్తులేదు, గుర్తుంది నాకు పేరు గుర్తు రావట్లేదు, ఆయన వేసినాడు పిటిషన్. ఐ మీన్ గవర్నమెంట్కి కోర్టుకు పోయినాడు. పోతే అప్పుడున్న శ్యామలరావు అని పంచాయతీరాజ్ కార్యదర్శి 1904లో ఆర్కాట్ మాన్యువల్ ప్రకారం నార్త్ ఆర్కాట్ డిస్ట్రిక్ట్ మాన్యువల్ అనేది ఒకటి ఉంది మనకి బ్రిటిష్ వాళ్ళ హయాంలో 1894. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సరిహద్దులతో ఇది 27 కిలోమీటర్లో ఏదో అనేది ఇచ్చినాడు. అది రాజశేఖర రెడ్డి గారికి ఏమీ తెలియదు. ఎందుకంటే యాక్చువల్గా 27 కిలోమీటర్లు అనేది 1857 బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి 57 కాదు, 1865 1894లో నార్త్ ఆర్కాట్ మాన్యువల్ చెప్పింది. అప్పటి నుంచి టిల్ 746 జీవో వచ్చేంత వరకు అదే చెప్తున్నాను నేను. అప్పుడు ఆ గందరగోళంలో నేను చైర్మన్గా ఉన్న ఈఓగా రమణాచారి గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూగా ఐవి సుబ్బారావు గారు ఉన్నారు. మేము ముగ్గురము వెళ్ళి అన్నయ్య ఇదేదో పెద్ద గొడవ జరుగుతూ ఉండదు, వ్యవహారము ఇట్లా దీన్ని మార్చాలంటే ఎంతైనా మార్చండి అయ్యా, అదేంటది మనకు తెలియని కూడా తెలియదు విషయం అని ఆయన అప్పటికప్పుడు ఆ జీవోని 746 జీవోని ఇప్పించటం జరిగింది. అదే కూడా కాకుండా అదే చర్చల్లో జరిగిన అంశం ఏంటంటే ఇతర దేవాలయాలలో కూడా అన్యమత ప్రచారం జరగకూడదు అనేటువంటి జీవో కూడా ఆయన ఆలోచనది అక్కడ కూడా చేయండి అని. అట్లాగే తిరుమలలో అంటే టీటీడీలో అన్యమతస్థులకు ఇక ప్రవేశం లేదు ఉద్యోగాల విషయంలో అనే నిర్ణయం కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నదే. ఇప్పుడేదో ఊరికనే తిరుమలలో అంతా అన్యమతస్థులు ఉన్నారు, మా హయాంలో కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఒక్క అన్యమతస్థుడిని కూడా టీటీడీ ఉద్యోగుడుగా తీసుకోలేదు. తీసుకున్నదంతా చంద్రబాబు పీరియడ్లోనే తీసుకొని ఉన్నారు. మా పీరియడ్లో అసలు నిషేధించినాం మేము, అది కూడా చెప్పుకోలేకపోయినాం మనం. ఇప్పుడు వీళ్ళంతా రద్దు చేసిన తర్వాత 747 జీవోలను నేను రద్దు చేస్తాను అని చంద్రబాబు ఎన్నికల మీటింగ్లో మాట్లాడినాడు. ఇప్పుడు మనం దాన్ని లోడి ఇప్పుడు అదే ఉద్దేశింది అంటే సరే మనకు ఇప్పుడు కాసింత ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి నోరు మూసుకునేటట్టు చేసాం, లేకపోతే చంద్రబాబు చెల్లేది. అవును, అంతే కదా. ఏదైతే పోర్ట్రేట్ చేయాలనుకున్నారో గతం రాజశేఖర రెడ్డి నుంచి కొనసాగుతూ వస్తుందో అదే ఇప్పుడు కూడా దాన్ని కూడా కన్ఫైన్ అయి ఉండేవారు. అవును. సో ఆ తర్వాత తిరుమల ఇష్యూ మీద ఓవరాల్గా ఒక ముక్కలో మీరు ఏం చెప్తారు? అసలు తిరుమల పవిత్రతకు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇటువంటి ఆరోపణలు ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది అంటే మీరేం చెప్తారు? తిరుమల ఆలయాన్ని నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని చెబుతూ రాజకీయ వనరుగా వాడుకున్నటువంటిది చంద్రబాబు గారు. అది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే. దాని వలన ప్రయోజనం ఉంది అని అంటే ఏ విషయంలోనైనా కూడా చంద్రబాబు గారు తనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఎంత పెద్ద నిందారోపణ వేయడానికైనా కూడా సిద్ధమే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఆకాశానికే హద్దులు లేవు అన్నంతగా మా మీద ఆయన దుష్ప్రచారం చేసి అంతో ఎంతో లబ్ధి పొందినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కాదు, నిజం. ఈ రోజున చంద్రబాబు గారు తన పాలనలో చేస్తున్నటువంటి ఈ తిరుమల ఆలయ విషయంలో చేస్తున్న అరాచకాలను, అసాంఘిక కార్యక్రమాలను వీటిల్ని ఎండగట్టడమే మా లక్ష్యంగా ఇప్పుడు మేము కూడా పనిచేస్తున్నాం. మేము ఆరోపణ చేయటం కాదు, అతను చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టాలా. ఎలాంటి వాళ్లను పాలక మండళ్ల సభ్యులుగా నియమించినారు, కొండ మీద జరుగుతున్నటువంటి అవినీతి ఏంటి, కొండ మీద దైవిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విఐపి భక్తులకు ఊడిగం చేస్తూ వాళ్ళ యొక్క ప్రాభవానికి
కాళ్లకు అడుగులకు మడుగులొత్తుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఈ రోజున మీలాంటి సోషల్ మీడియా వారియర్స్ అందరూ ఉన్నారు కాబట్టి బలంగా జనంలోకి తీసుకోగలుగుతున్నాం. సో టీటీడీ చైర్మన్ నాయుడు పరిస్థితి ఏంటి సార్? ఆయనపై వచ్చినటువంటి అభియోగాలు, ఆరోపణలు, వీడియోలు అంటే అంత అభియోగాలు ఎదుర్కొన్నా కూడా ఆ పదవిలో కొనసాగటం ఒక బిఆర్ నాయుడు గారికే చెల్లింది. కొనసాగించడం ప్రభుత్వానికి చంద్రబాబు గారికి చెల్లింది. ఇదే ఒకవేళ పొరపాటున మా సమయంలో జరిగి ఉంటే చంద్రబాబు ఢిల్లీకి ఇప్పటికీ ఓ 10 సార్లు ధర్నా పెట్టి ఉండేవాడు, రాష్ట్రపతిని ఒక 15 సార్లు కలిసి ఉండేవాడు, పార్లమెంటు ముందర కూడా ఓ నిరసన కార్యక్రమం కూడా చేసి ఉండేవారు. ఆయన విషయంలో సద్దు కాకుండా ఉన్నాడు. కానీ మన కొండకు వచ్చినప్పుడేమో దూరం ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. మొన్న జరిగింది నటిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ తిరుమల పవిత్రత కాపాడే విషయంలో, తిరుమల భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో రాజశేఖర రెడ్డి టైంలో కానీ జగన్ రెడ్డి టైంలో కానీ జరిగినటువంటి మెయిన్ అంటే జనానికి అందరికీ తెలియాల్సినవి ఈ సందర్భంగా కొన్ని రెహమాన్ భాయ్ అదే ఇప్పుడు మొదట రాజశేఖర రెడ్డి గారిని అన్యమతస్థుడు అది ఇదని మాట్లాడినారు కదా. రాజశేఖర రెడ్డి గారి సమయంలో 2 మార్లు నేను టీటీడీ చైర్మన్గా ఉన్నాను. 70 మంది పీఠాధిపతులతో సదస్సులు నిర్వహించి వాళ్ళ సూచనలతో హైందవ ధర్మ పరిరక్షణకు ఏ రకంగా చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీలో ధార్మిక పరిషత్ అని ఒకటి ఉంది. దాన్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్తుగా మార్చింది రాజశేఖర రెడ్డి గారి సమయంలో. చంటి బిడ్డల తల్లులకి దర్శనాలు సులభ శైలిలో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కొండ మీదకి అప్పటికి నడిచే భక్తుల సంఖ్య తక్కువైతే వాళ్లకు శీఘ్ర దర్శనం కల్పించాలనని ఆయన ఇచ్చినటువంటి అవకాశం కారణంగా 300 రూపాయల టోకన్లు ఇష్యూ చేయడంతో ఒక్కసారిగా ఆ టైంలోనే 15,000 మందికి పైగా నడవటం ప్రారంభించారు. ఇప్పుడు 30,000 మంది పడిపోతున్నారు. కళ్యాణమస్తు పేరుతో 36,000 పెళ్ళిళ్ళు, భగవంతుడి పాదాల దగ్గర ఉంచి పూజలు చేసిన మంగళసూత్రాలను ధరించిన పడతి ఎవ్వరూ కూడా తను కానీ తన భర్త కానీ తన పిల్లలు కానీ అన్య మతాలలోకి వెళ్ళరు అన్నటువంటి నిర్ణయంతో 36,000 పెళ్ళిళ్ళు చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. కొండ మీద అఖండ హరినామ సంకీర్తన అన్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా జరుగుతుంది. సృష్టి ఉన్నంతకాలము జరపాలన్నటువంటి ఉద్దేశం హరినామ సంకీర్తన. అట్లాగే వేదాన్ని పరిరక్షించాలి, వేద విద్యను పరిరక్షించాలన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినారు. మీరు చెప్తున్నటువంటి హిందూ వ్యతిరేకి. అలాగే ఈరోజు కోట్ల మంది భక్తులందరూ పొద్దున్న లేయంగానే వీక్షిస్తున్నటువంటి స్వామివారి వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి సమయంలో చతుర్యుగ బంధం అన్న పేరుతో 4 ముఖ్యమైనటువంటి వాహనాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిమల్ని ఉంచి త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఒకటండి కృతయుగము, ఈ 4 యుగాల పేర్లతో 4 వాహనాలను ఊరు వాడ తిప్పించి హైందవ ధర్మ ప్రచారానికి నడుం బిగించింది రాజశేఖర రెడ్డి గారి. దళితులకు, అన్నార్తులకు భగవంతుడు ఒక్కటిగానే చూస్తాడు ధనవంతులతో పాటు అన్న ఒక గొప్ప ఆలోచనతో స్వామివారి ప్రధాన అర్చకుడినే తీసుకువెళ్ళి ఒక మాల వాడ దగ్గరికి వెళ్ళి దళిత వాడలల్లో వెంకటేశ్వర స్వామి ప్రతిమలు తీసుకువెళ్ళి వాళ్లకు వేద ఆశీర్వచనం ఇప్పించి అక్కడ కళ్యాణాలు జరిపించి స్వామివారి తీర్థంతో ప్రోక్షణ చేసింది మీరంటున్నటువంటి హైందవ హిందూ ద్వేషే. స్వామివారి కళ్యాణాలు రోజు గుడిలోనే జరుగుతున్నాయి కాదు, మొత్తం ప్రపంచమంతా జరపాలా అని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మొత్తం ప్రపంచమంతా కూడా ఈరోజు స్వామివారి కళ్యాణాలు జరుగుతున్నాయంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారి పాలన. ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆ మేరకైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
నవనీత సేవ అనేటువంటి ఒక కార్యక్రమం సాధువులైన మహిళలతో సాంప్రదాయ పద్ధతిలో నాణ్యమైనటువంటి పాలను చిలికి పెరుగును చిలికి ఆ నెయ్యితోనే స్వామికి ఎవ్రీడే సుప్రభాత సేవకి నెయ్యిని ఇప్పించే కార్యక్రమం చేసే కార్యక్రమం. అలాగే స్వామివారి పూలతో అగరబత్తీలు ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చును అని దాంతో మంచి స్వామివారి పటాలు ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. ఉచిత బస్సుల్ని పెంచటం జరిగింది. మళ్ళీ విద్వత్ సదస్సుల్ని నిర్వహించటం జరిగింది. కరోనా సమయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో భక్తులకు కాకుండా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి అన్నప్రసాదాలు అందజేయటం జరిగింది. బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించటం జరిగింది. అలాగే భక్తులకు ముఖ్యంగా తమ పిల్లలకో తమకో పెళ్లి రోజులో పుట్టినరోజుల్లో చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందటానికి కష్టం కనుక ఒక హోమం లాంటిది చేసుకుంటే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అని కింద కొండ కింద అలిపిరి దగ్గర శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అన్నది ప్రారంభింపజేసింది జగన్మోహన్ రెడ్డి గారి. అలాగే రామకోటి ఏ విధంగా అయితే గతంలో రాసేవాళ్ళు అలా గోవిందకోటి రాసినటువంటి వాళ్లకు స్వామివారి విఐపి బ్రేక్ దర్శనం ఏర్పాట్లు చేయాలని నిశ్చయం తీసుకునింది జగన్మోహన్ రెడ్డి గారి. భగవద్గీతను సులభ శైలిలో ముద్రించి పిల్లలకందరికీ అందించి ఆధ్యాత్మికత పట్ల వాళ్ళల్లో ఒక రకమైనటువంటి గౌరవాన్ని పెంచాలనని నిర్ణయం తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి. దాని మీద బిఆర్ నాయుడు ఎంత దారుణమైనటువంటి చేసి చితికిలు పడ్డాడో మనం చూసాము. ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. అలాగే గోమాతల సదస్సును నిర్వహించటం జరిగింది. గో పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హైందవ ద్వేషి హిందూ ద్వేషి అని చెప్పితే ఎన్ని కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? అంతే కదా. తాజాగా మీ ఇంట్లో జరిగిన పెళ్లి విషయంలో కూడా దాన్ని కూడా కాంట్రవర్సీ చేసే ప్రయత్నం జరిగింది. రుజువులు చూపించాను కదా, రుజువులు చూపించారు. అసలు ఏంటి, ఎందుకు ఆ పరిస్థితి ఎదురైంది? యాక్చువల్లీ వాళ్ళు అవతల మీ వియ్యంకులు క్రిస్టియన్స్ అండి. నా వియ్యంకుడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అండి. ఓకే, అవును. నేను హిందూ సాంప్రదాయంలో నా కూతురికి పెళ్లి చేశా. చంద్రబాబు అన్నట్టు మెదక్ చర్చిలో పెళ్లి జరిగినారని అదేదో చెప్పాడు, చర్చిలో చేశాడని. మెదక్ చర్చిలో కాదు అది జరిగింది. మన చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారిని ఎక్కడైతే వెన్నుపోటు పొడిచినాడో వైస్రాయ్ హోటల్లో జరిగినటువంటి రిసెప్షన్ అది. ఆ రిసెప్షన్కు నా పాప తండ్రిగా నేను పాల్గొవాల్సినటువంటి అవసరం నాకున్నది, పాల్గొన్నాను. తప్పేమున్నది, ఎప్పుడు కూడా గట్టిగా చెప్తాను. అవును. నిశ్చితార్థం కూడా అటు చేసిన నిశ్చితార్థం కూడా నేను నా స్టైల్లో మా హిందూ స్టైల్లోనే జరపడం కూడా జరిగింది. నువ్వు రాళ్ళేస్తా ఉంటే భయపడిపోయే అంత బేలలం కాదు. అలాంటి తప్పులు ఏం చేయం. రైట్. ఇక తాజాగా నిన్న మొన్న జరిగింది పులివెందుల పర్యటనలో ఒంటిమిట్ట ఆలయానికి సంబంధించి ఇద్దరు అర్చకులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక అర్చకులకి నోటీసులు ఇవ్వడం అసలు ఎక్కడికి పోతుంది సార్? టీటీడీకి ఏం అని నాకు ఒక డౌట్ వచ్చింది. హైందవ మతాన్ని ఎలా ఉండాలి, అర్చకులు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నిర్దేశించేది శాసించే పరిస్థితి టీటీడీకి ఉందా? అసలు కాదు. అసలు ఇలా చేయటమే హైందవ ద్వేషం. అదే కదా, ఇలాంటి కార్యక్రమాలు చేయటమే హైందవ ద్వేషం అనేది. ఎవరైనా కూడా పరాయి వ్యక్తిని కూడా మన మతంలోకి చేర్చుకునే అంత ఉదారత్వం మన మతానికి ఉండాలా. అంతే కదా. అలాంటిది దీన్ని ఒక రిజిడిటీగా మార్చేసి బిఆర్ నాయుడు వీడియోలో టీవీలో వేస్తున్నారు, అన్యమతస్థుడికి ఆశీర్వచనాలా అని. ఏం మాట్లాడతాం? ఈనాడులో అయితే జగన్ సేవలో అర్చకులు అని చెప్పి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం సేవలో వాళ్ళు బ్రాహ్మణ సంఘం తరపున వెళ్ళినారు. అవును. ఒంటిమిట్ట ఆలయ అర్చకులుగా కాదు వెళ్ళింది, బ్రాహ్మణ సంఘం తరపున వెళ్ళినారు. వాళ్ళు బ్రాహ్మణులు ఎక్కడ కనపడినా వాళ్ళు ఆ ఆశీర్వచనం ఇస్తారు. ఈరోజు కొత్తగా వచ్చిందా ఇది? చంద్రబాబుకు ఆశీర్వచనం చేయాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అవును. చంద్రబాబు కొడుకు పెళ్లికి బాలకృష్ణ గారు నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన నన్ను రిక్వెస్ట్ చేసి, సార్ మీరు శేషాద్రి గారు ఉండేవారు, గుర్తుందో లేదో, డాలర్ శేషాద్రి మా పాపకు అన్నప్రాసన చేసినారు, మీరు దయచేసి
డాలర్ శేషాద్రితో పాటు స్వాముల్ని పంపాలా అంటే నేను పంపించినానండి. మ్మ్. అప్పుడేం పర్వాలేదు, పవర్లో లేరు కదా వాళ్ళు. అవును. పవర్లో లేనంత మాత్రాన ఆశీర్వాదం మీరా? అంటే ఆ దేవుని కార్యక్రమం ఆశీర్వాదం ఇవ్వడానికి దీనికి ప్రోటోకాల్కి సంబంధం ఏంటి? చీ చాలా తప్పు. అసలు వచ్చిన తర్వాత ఎవరైతే ఆ నోటీసులు ఇచ్చినారో ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ చర్యలు తీసుకుంటాం మేము. రైట్, అదే వదిలే ప్రసక్తే లేదు ఇలాంటి వాళ్ళని. ఇక తాజాగా చర్చనీయాంశమైంది. ఫస్ట్ 2 days ట్రోల్ అయింది. ఆ తర్వాత ప్రజల్లో ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి సబ్జెక్ట్గా మారింది. అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం ఎగ్జాక్ట్లీ మావిగన్. ఆయన ఏ తప్పు చేయలే, ఏ తప్పు మాట్లాడకపోగా చాలా సరైనటువంటి సహేతుకమైనటువంటి ఆలోచన చేసి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాలలో కలిపి రాష్ట్ర రాజధానిగా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను కేవలం 20,000 కోట్ల రూపాయలతోనే చేయవచ్చును అనేటువంటి ప్రతిపాదనను ఈరోజు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పొలాలు కొనేసి సామాన్యుల దగ్గర నుంచి అతి చౌకగా వాళ్లకు నష్టం జరుగుతుందన్నటువంటి భయంతో చంద్రబాబును మోసేటువంటి బోయీలైనటువంటి ఈ పల్లకిదారులంతా ప్రసార మాధ్యమాల ఓనర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రతిపాదన రోజు రోజుకు జనామోదం పొందుతూనే ఉంటుంది. రైట్. ఇక తిరుపతి డెవలప్మెంట్పై మీ ముద్ర ఏం పడింది? మీరేం చేశారంటే ఒక ముక్కలో ఏం చెప్తారు? 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు. ఈరోజు మీరు తిరుపతికి వస్తే ఒక కొత్త తిరుపతిని చూస్తారు. అది ఎవరు కూడా ఊహలకు అందని స్థాయిలో అభివృద్ధి చేశాం తిరుపతిని. తిరుపతి చరిత్రలో 50-60 ఏండ్లుగా కదలకుండా పోయినటువంటి అభివృద్ధి కనీసం అంటే మరో 2.5-3 లక్షల మందికి విస్తృతంగా సౌకర్యవంతమైనటువంటి ఊరుగా తిరుపతిని అభివృద్ధి చేసినాం. ఇదే నేను గొప్ప చెప్పుకోవటం కూడా అవసరం లేదు. తిరుపతిలో మీరు ఏ ఒక్కరిని వచ్చి అడిగినా వాళ్ళ హయాంలో తిరుపతి అభివృద్ధి చెందిందా లేదా అని చెప్తే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు 2029 ఎన్నికల్లో, ఎందుకంటే రాజారెడ్డి గారితో నడిచిన వ్యక్తి, రాజశేఖర రెడ్డితో నడిచిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డితో నడుస్తున్న వ్యక్తిగా, ఆ కుటుంబంతో ఎవరికీ లేనంత ఒక క్లోజ్ అసోసియేట్ ఉన్న వ్యక్తిగా 2029 ఎలక్షన్లో వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఆయన గెలుపు కోసమని నేను ఒక సైనికుడిగా పనిచేస్తాను. వాట్ ఎల్స్ ఇంకా చాలు, ఇంకేం కావాలి? అదొక్కటి సరిపోతుంది. నేను జగన్మోహన్ రెడ్డి పట్ల నిబద్ధతతో ఉన్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఆయన నా పట్ల ఎలా ఉన్నాడా అన్నది నాకు అప్రస్తుతం. నేను ఎప్పుడు కూడా నేను ప్రేమించే వ్యక్తి. సో హౌ obedient, how sincere you are with Jagannath Reddy is more important to you. Yeah, 100%. I am just for that. సో మీ అబ్బాయి రాజకీయ భవిష్యత్తు కోసం అతని ఇష్టం. ఏమంటున్నారు ఆయన? నేనే పెద్ద చర్చించను. హీఈస్ వెరీ యాక్టివ్. హీఈస్ యాక్టివ్. తను సామాజిక స్పృహ ఉన్నటువంటి వాడు. మిగతా చాలామంది రాజకీయ నాయకుల కుమారుల్లాగా వ్యవహరించేటువంటి వాడు కాదు. చాలా చక్కటి చదువరి, చాలా మంచి అలవాట్లు ఉన్నటువంటి వాడు. అందులో మీ కుటుంబ క్రమశిక్షణ నుంచి వచ్చిన నేపథ్యం కూడా ఉంటుంది కదా. విలువలు ఉన్న మనిషి. అవును. సో 2029 ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది పరిస్థితి? 100% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అనుమానపడాల్సిన పనే లేదు. ఎవరు ఎంతగా మరింత కూటమి కట్టినా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాదు.